Audio Jungle. Next, Charan. I think Chitti Babu character lo నేను ఇంకెవరిని ఇమాజిన్ చేసి చూడలేకపోతున్నాను. సరే, ఒకవేళ చరణ్ చేసి ఉండకపోతే ఇంకెవరు చేస్తే కరెక్ట్గా ఉంటుంది నా మైండ్లో రావట్లేదండి. అంటే చరణ్ చేసినంత ఈజ్తో, చరణ్ చేసినంత డెప్త్తో నాకు తెలిసి ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఎనీబడి. మేబీ చాలామంది చేయొచ్చేమో, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ ఎనీబడి. సో హ్యాట్స్ ఆఫ్ టు చరణ్. ఈ క్యారెక్టర్ చేయటం అంత ఈజీ కాదండి. అంటే ఒక చిన్న ప్రాబ్లం ఉండి, ఒక సౌండ్ ఇంజనీర్ అనే ఒక ప్రాబ్లం తోటి కామెడీ చేసుకుంటూ ప్రతి ఒక్క ఎమోషన్ని కరెక్ట్గా పండించి డాన్స్ చేస్తూ అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ద మెయిన్ రీజన్ వుడ్ బీ సుకుమార్ గారు అండ్ చరణ్. సో హ్యాట్స్ ఆఫ్ టు చరణ్ ఫర్ క్యారింగ్ ద ఫిల్మ్ ఆన్ హిస్ షోల్డర్స్ కంప్లీట్లీ. అండ్ ఐ థింక్ ఎప్పుడు నాకు ఒక చిన్న తమ్ముడు ఉండాలని చెప్పి అనిపిస్తూ ఉండేది. మా ఇంట్లో నేను, మా అన్నయ్య మట్టుకే. ఈ సినిమా ద్వారా నాకు ఒక తమ్ముడు దొరికాడనే చెప్పాలి, చిట్టిబాబు. నాకైతే ఆ కోరిక తిరిగిపోయింది. సో థ్యాంక్స్ లాట్ టు సుకుమార్ గారు అని చెప్పాలి. దెన్ ఎవ్రీ అదర్ ఆర్టిస్ట్ అండి. సమంత, ఐ థింక్ ఇప్పుడు దాకా నేను సమంతని చాలా సినిమాల్లో చూశాను, కానీ ఈ సినిమాలో షీ వాజ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు దాకా చూడలేదు మనం ఈ యొక్క యాంగిల్, ఒక నేటివిటీ తోటి ఆ మూతి ఒకలాగా పెట్టుకొని చాలా అందంగా పర్ఫామ్ చేశారు, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం జగపతి బాబు గారు కావచ్చు, అనసూయ గారి క్యారెక్టర్ కావచ్చు, దెన్ ఎవ్రీబడి అండి, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ఇన్ దిస్ ఫిలిం హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ రంగస్థలం చూసామంటే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండి, అండ్ ఎడిటింగ్ అఫ్ కోర్స్, అండ్ ఆర్ట్. ఒక పీరియడ్ ఫిల్మ్ అనగానే మనకి 100% ఇప్పుడు మనం టక్కన్ కెమెరా తీసుకెళ్ళి రోడ్లో పెట్టి షూట్ చేయలేం. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి క్రియేటెడ్, అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అనేది చాలా వర్క్ చేశారు. ఏ ఒక్క సీన్లో మీకు ఆర్ట్ అనే విషయం కనిపించదు. అంటే సెట్ వేసారా, ఇది 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 రియల్ విలేజ్ రా అని చెప్పి మనకు ఆ డిఫరెన్స్ అయితే కనిపించదు. ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ అన్ ఆర్ట్ డైరెక్టర్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ రాండీ గారు, రత్నవేల్ గారు ఈ సినిమాకు ఒక హార్ట్ అని చెప్పాలండి. విలేజ్ని ఇంత అందంగా చూపెట్టచ్చా అని చెప్పి ఐ థింక్ ఈ సినిమా చూసి ఐవ్ సీన్. అంటే మనం చూస్తాం, మన నేకెడ్ ఐస్లో కనిపించే ఒక బ్యూటీ క్యాప్చర్ చేసి అదే న్యాచురల్గా ప్లస్ అందంగా చూపెడతాం అనేది ఐ థింక్ నోబడీ కెన్ డూ బెటర్ దెన్ రత్నవేల్ సార్. థ్యాంక్స్ లాట్ రాండీ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ డిఎస్పి, మంచి కథ ఉంది, మంచి డైరెక్టర్ ఉన్నారు ఆ కథను స్క్రీన్ మీద తీసుకురావడానికి, మంచి కెమెరామెన్ ఉన్నాడు మంచి విజువల్స్ చూపిస్తానికి, మంచి సౌండ్ లేకపోతే ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేమండి. అండ్ ఈ సినిమాకి సౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడున్న ట్రెండ్లో, ఇప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం ఆడియన్స్ని అలరించడం నాకు తెలిసి ఈజీ జాబ్. అంటే ట్రెండ్లో ఏముంది, ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ సౌండ్ ట్రెండ్లో ఉంది, ఈ యొక్క బీట్ ట్రెండ్లో ఉంది, ఈ యొక్క టెంపో ట్రెండ్లో ఉంది, లెట్స్ జస్ట్ డూ దిస్ అని చెప్పి ఈజీగా చేయొచ్చు. ఈజీ అంటే అది కష్టమే, బట్ కంపేర్ టు దిస్ ఇట్స్ ఈజియర్. అప్పుడున్న ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని, అప్పుడున్న ట్యూన్స్ తీసుకొని ఇప్పుడున్న ఆడియన్స్ని అలరించడం అనేది చాలా చాలా కష్టం. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు డిఎస్పి. ఐ థింక్ హీస్ గాట్ అ లాంగ్ వే టు గో. సో ఎవ్రీ వన్ ఎల్స్ అండి, అందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా వస్తుంది. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద డే. సినిమా ఏ ఒక్క మనిషిది అవ్వదు, అందరూ కలిస్తేనే ఒక మంచి సినిమా వస్తుంది. సో దట్ ఈస్ రంగస్థలం. అ గుడ్ డైరెక్టర్, అ గుడ్ హీరో, వెరీ గుడ్ యాక్టర్స్, వెరీ గుడ్ టెక్నీషియన్స్, అండ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్. ఇవన్నీ ఉన్నా కూడా డబ్బులు పెడతాను కూడా కావాలి. ఆ సినిమాని మార్కెట్ చేయడానికి ఒకరు కావాలి. సో అది లేకపోతే సినిమా రాదు అసలు తెరపైకి. మైత్రి ఫిల్మ్స్, అంటే నేను అందరి గురించి అలా అని చెప్తున్నా, ఇది ఎక్కువ చెప్తున్నట్టు ఉంటుంది, కానీ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఫెల్ట్ ఇన్ దిస్ ఫిల్మ్ అండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఐ వర్క్డ్ విత్. అండ్ నవీన్ గారు కానీ, మోహన్ గారు కానీ, దెన్ రవి గారు కానీ, దెన్ లైన్ ప్రొడ్యూసర్ చెరీ గారు కావచ్చు, వీళ్ళందరూ అంటే పీరియడ్ ఫిల్మ్ తీయటం అనేది చాలా కష్టం అండి, చాలా డబ్బుతో కూడిన ఒక విషయం. అట్ ద సేమ్ టైం చాలా ఓపిక ఉండాలి ఒక ప్రొడ్యూసర్కి.
ప్రతి ఒక్క విషయం రెడీ అవ్వకపోతే షూటింగ్ కొంచెం డిలే అవుద్ది. సో ఇవన్నీ వాళ్ళు చాలా పాజిటివ్గా చాలా ఎనర్జెటిక్గా చేశారు. ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ ముఖంలో నాకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఏంట్రా ఇది ఇన్ని రోజులు తీస్తున్నాం అనే ఒక ఫీల్ అయితే నాకు కనిపించలేదు. ప్రతిరోజు వాళ్ళిచ్చే కాన్ఫిడెన్స్ తోటి, వాళ్ళిచ్చే ఎనర్జీ తోటి మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. సో మైత్రి ఫిల్మ్స్ ఐ థింక్ మీ యొక్క పాజిటివిటీ కూడా ఈ సినిమా సక్సెస్కి కారణం అండి. సో కీప్ బీయింగ్ పాజిటివ్ అండ్ కీప్ బీయింగ్ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ దట్స్ అబౌట్ రంగస్థలం అండి. అందరి గురించి మాట్లాడుకుంటాం కదా సురేష్ గారు. యా, ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.